వెల్కమ్ టు జిసిఆర్ కాలనీ న్యూస్. నేను మీ లిల్లీ. ముందుగా ఈరోజు వార్తలు చూద్దాం. భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన ఏక్ తారీఖ్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అక్టోబర్ 1 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 1 గంట సేపు మన ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేయండి అన్న పిలుపు మేరకు గుండపు చలపతిరావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెగాసిటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో జీసీఆర్ కాలనీలోని వీధులను చీపురులతో శుభ్రపరుస్తూ వీధులను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం అని నినదిస్తూ కాలనీవాసులు ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో జిసిఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుండపు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని, ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చి మన జిసిఆర్ కాలనీ పరిశుభ్రతలో నగరంలో ప్రథమ స్థానంలో నిలిచి మిగిలిన కాలనీలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మన ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకి ఒక చక్కటి పిలుపునిచ్చారు. స్వచ్ఛతే సేవ అని. మన ఇప్పటివరకు చేసేటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పచ్చదనం పెంచడం కానీ, మొక్కలు పెంచడం కానీ, లేదా వివిధ రకాల సేవా కార్యక్రమాలతో పాటు పరిశుభ్రం ఉంచడం కూడా ప్రధానమైనటువంటి సేవ. ఎందుకంటే మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ఎన్నో రోగాలకి నిలయమవుతాయి. దోమలు, ఈగలు ఇవన్నీ కూడా పెరిగి మనకి అంటువ్యాధులు ప్రబలడం కానీ, రోగాలకు కానీ కారణం అవుతుంది. కాబట్టి మన పరిసరాలని మనం పరిశుభ్రం ఉంచుకోవాలి. దానికి కానీ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెగాసిటీ మరియు జీసీఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మరి ప్రజలందరూ కూడా చైతన్యం తెచ్చేలాగా మన పరిసరాలు మనం పరిశుభ్రం ఉంచాలి. ఎందుకంటే కార్పొరేషన్ అధికారులు మరి మన విజయవాడ సిటీ మరి ఇవాళ క్లీన్ సిటీలో నెంబర్ 1 పొజిషన్ కి ముందుకెళ్తా ఉంది. మరి మన కార్పొరేషన్ ఎంప్లాయ్ చేసినటువంటి ఆ యొక్క సూత్రాన్ని ప్రజలందరూ కూడా కాపాడుకుంటూ రోడ్లని పరిశుభ్రపరచాలి. అదేవిధంగా చెత్తని పడినటువంటి డస్ట్బిన్ లో వేసి వాళ్ళు చక్కగా అపజేయకుండా చేయాలి. కానీ ఎక్కడ పడితే చెత్త వేయడం కానీ, రోడ్లను అప్రశుభ్రం చేయడం కానీ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజల్లో ఇవన్నీ అవేర్నెస్ తీసుకోవడానికి మా వంతు కృషిలో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఇటువంటి పిలుపునిచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాలనీ జనరల్ సెక్రటరీ హరికృష్ణ కుమార్ గారు మాట్లాడుతూ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కాలనీని పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కల పెంపకం ద్వారా పచ్చదనాన్ని పెంచొచ్చని, స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ తమ దేశభక్తిని చాటాలని తెలిపారు. ఈరోజు మన జీసీఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ యొక్క సౌజన్యంతో ఈ రోజున స్వచ్ఛతా భారత సేవ నిర్వహిస్తున్నాము. కావున మన జీసీఆర్ కాలనీ ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులు ఈ కాలనీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన కాలనీలో ఎక్కడ కూడా చెత్త లేకుండా పరిశుభ్రం ఉంచుకుందాము. అలాగే మొక్కలు పెంచుకుందాము, పర్యావరణ పరిరక్షించుకుందాము. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెగాసిటీ అధ్యక్షులు నూకల దిలీప్ కుమార్, విగ్రహాల ఉదయభాస్కర్ కుమార్, వి శివకుమార్, రవి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గుండపు రోజారాణి, వైస్ ప్రెసిడెంట్ గున్న భవానిశంకర్, ట్రెజరర్ పలపాటి శివరామరాజు, కెఎన్ కళాధర్, నేమాల్ శ్రీనివాస్, దోమతోటి విజయసారథి, రావూరి మల్లేశ్వరరావు, నరహరశెట్టి శ్రీనివాసరావు, జి వేణుగోపాల్, ఐ మహేష్, వివేక్, లింగం శ్యామలరావు, శివాజీ, ఎస్ మహేష్, ఎంఎస్ఎన్ గుప్తా, మహిళలు సిద్ధాబత్తిని చంద్రకుమారి, కూచుబొట్ల రాజ్యలక్ష్మి, ఇనుకుర్తి ప్రసన్న, మానం విజయ మరియు పలువురు కాలనీ ప్రముఖులు ఇంకా పలువురు చిన్నారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్లను ఊడ్చారు. కార్యక్రమానికి మరి చిన్నారులు కూడా చైతన్యం, నీటి పాలన రేపటి పౌరులకి నిదర్శనం. వాళ్ళకి ఈ వయసు నుంచే మరి ఆ స్వచ్ఛత మీద అవగాహన కల్పించడానికి మన కాలంలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో మరి ఈ ఒకటి కాలు ఉదాహరణ. ఈ యొక్క స్వచ్ఛ భారత్ చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు అందరూ ఈ యొక్క మార్కెట్ సభ్యులు కలిసి ఈ యొక్క నిర్వహించడం జరిగింది. మురికి లేకుండా ఎక్కడ మురికి లేకుండా ఉంచుకున్నట్లయితే డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా జ్వరాలు కానీ ఎటువంటి రోగాలు రావు. ఈ యొక్క ఇప్పుడు ఎన్ని సీజన్లన్నీ డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు బాగా వస్తున్నాయి. చాలా భయంకరంగా ఉంది, లక్షల మందికి వస్తున్నాయి, ప్రమాదకరంగా ఉంది వాతావరణం. కాబట్టి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని గారు పిలుపునిచ్చారు. మన ఈ యొక్క కార్యక్రమాన్ని కాలేజీ సభ్యులందరూ పాల్గొని చక్కగా ప్రతిరోజు ఇంటి ముందు ఉన్న డస్ట్ని కానీ ఉడికిని కానీ మొత్తం క్లీన్ చేసినట్లయితే ఎటువంటి అనారోగ్యం రావు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరందరూ స్వచ్ఛంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనేట్లయితే బాగుంటుందనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు మగాసికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కాలేజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.